బేసికల్లీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అంటే, మనం ఏదో లో కార్బ్ హై ఫ్యాట్ లేకపోతే లో కార్బ్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం కాదు. యాక్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెంట్‌ని రివర్స్ చేసే డైట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ వెజ్ రెగ్యులర్‌గా కారాలు, మిరియాలు అన్నీ ఏసి వండితే యాక్చువల్లీ షుగర్ కంట్రోల్ కాదు. బట్ అదే నాన్ వెజ్‌ని మనం కారం, మిరియాలు, చింతపండు ఇలాంటివి యూజ్ చేయకుండా నాన్ స్పైసీ అంటే స్పైసెస్ లేకుండా ఇన్‌ఫ్లమేటరీ ఇంగ్రీడియెంట్స్ లేకుండా వండితే ఇదే నాన్ వెజ్ మెడిసిన్‌లా పనిచేసి మనలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తుంది. సో, మనం రైస్ మిల్లెట్స్ ఇలాంటి వాటిని ఇలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా మనం దుంపలు అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే మళ్ళీ ఇందులో ఎగ్స్ రావు. ఎగ్స్ తప్ప మిగిలిన ఏదైనా సరే నాన్ వెజ్ అండ్ దుంపలు వితౌట్ ఎనీ స్పైసెస్ మనం గాని వండి తీసుకోగలిగితే ఇది చాలా వరకు షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అండ్ షుగర్‌ని రివర్స్ కూడా చేస్తుంది. ఇది ఏదో ఒక రోజు, 2 రోజులు కాకుండా ఒక 3 నెలల పాటు కంటిన్యూయస్‌గా ఈ టైప్ మనం గాని తింటే, ఆ తర్వాత చాలా చాలా ఈజీ అవుతుంది. ఈ 3 నెలల్లో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయ్యి, మీకు షుగర్ రివర్స్ అయ్యి, హెచ్‌బీవన్సీ బాగా తగ్గి, ఆ తర్వాత ఈవెన్ మీరు నార్మల్ డైట్ ఫాలో అవుతూ, అంటే మీరు రెగ్యులర్‌గా తీసుకునే రైస్ ఇలాంటివి కూడా తీసుకుంటూ, వీక్లీ ఒక 3 రోజులు ఇలాగా అంటే స్ట్రిక్ట్‌గా నాన్ వెజ్‌ని వితౌట్ ఎనీ స్పైసెస్, వితౌట్ ఎనీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్, ఇన్‌ఫ్లమేటరీ ఐటెమ్స్ వండి, అలాగే దుంపలు మీ డైట్‌లో యాడ్ చేస్తే మీకు వీక్లీ 3 రోజులు ఇలా ఫాలో అయ్యి, 4 రోజులు మీరు కావాల్సినట్టు తిన్నా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరగవు. అలాగే మనం ఓన్లీ డైట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా, మనం షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అంటే వర్కౌట్స్ అనేది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే వర్కౌట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మజిల్ సెల్స్ అవి గ్లూకోజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. అంటే మీరు ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా మీ మజిల్ సెల్స్ ఈ కార్బోహైడ్రేట్స్‌లోంచి ఆ గ్లూకోజ్‌ని గ్లైకోజన్ ఫార్మాట్‌లో తీసుకొని మీ మజిల్ సెల్స్‌లో స్టోర్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు చూడడానికి కూడా బావుంటది. మీ మజిల్ సెల్స్‌కి కావాల్సిన గ్లైకోజన్ వస్తుంది. మజిల్స్ కూడా బావుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే బేసికల్లీ మీరు చేస్తున్న పనేంటంటే, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుని అర్హతని పెంచుకుంటున్నారు. అంటే మీరొక స్టోరేజ్ స్పేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఈ మజిల్ సెల్స్‌లో స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం అంటే ఓన్లీ హ్యాండ్స్‌కో చెస్ట్‌కో అన్నట్టు కాదు. హోల్ బాడీలో మీకు మజిల్ సెల్స్ హోల్ బాడీలో ఉంటాయి. ముఖ్యంగా మీ లెగ్స్‌లో చాలా లార్జెస్ట్ మజిల్ గ్రూప్స్ ఉంటాయి. సో, అందువల్ల మీరు ఫుల్ బాడీ వర్కౌట్స్ గాని చేయగలిగితే, అంటే ఎస్పెషల్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ గాని చేయగలిగితే, వెయిట్స్‌ని లిఫ్ట్ చేయడం, జిమ్‌కెళ్ళి రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం అండ్ అన్ని భాగాలు అంటే మీ కాళ్ళు అంటే లెగ్స్, థైస్, ఆహ్, కాఫ్స్ అండ్ అబ్డామిన్, చెస్ట్, షోల్డర్, బైసెప్స్, ట్రైసెప్స్ అన్ని పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ మీరు గాని వర్కౌట్స్ చేయగలిగితే, మీకు చాలా ఎక్కువ మజిల్ సెల్స్ గ్లైకోజన్‌ని తీసుకొని మీరు తీసుకునే గ్లూకోజ్‌ని స్టోర్ చేసుకొని, మీకు డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడంలో చాలా చాలా హెల్ప్ చేస్తాయి. సో, మీరు చేయాల్సిన పని డైట్ కరెక్ట్‌గా చూసుకోవడం, వర్కౌట్స్ కరెక్ట్‌గా చేయడం అండ్ కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకుంటే అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అని, బెర్బెరిన్ అని, క్రోమియం పికాల్నేట్ అని ఇలాంటి సప్లిమెంట్స్ కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా మంచి లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవుతే మీ షుగర్ చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. చెప్పాలంటే షుగర్ రివర్స్ అవుతుంది. షుగర్‌ని ఏ విధంగా ఈ డైట్ అండ్ వర్కౌట్స్‌తో మనం కంట్రోల్‌లో పెడతామో, సప్లిమెంట్స్‌తో కంట్రోల్‌లో పెడతామో, అలాగే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేంటంటే మన స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ లెవెల్స్ గానీ ఎక్కువగా ఉన్నాయంటే, ఇది కార్టిజాల్‌ని పెంచి మన బాడీలో మీకు ఇండైరెక్ట్‌గా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేలా చేస్తే, మీకు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని తగ్గకుండా చేస్తాయి. సో, స్ట్రెస్ ఒకటి డెఫినెట్‌లీ మీరు తగ్గించుకోవాల్సుంటుంది. సో, స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే అంత ఈజీనా అంటే నిజానికి అంత ఈజీ కాదు. చెప్పినంత ఈజీ అయితే కానే కాదు. స్ట్రెస్‌ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది మెడిటేషన్ చేయాలంటారు, యోగా చేయాలంటారు. ఇవి చేస్తే సరిపోతుందా? చెప్పడం చాలా ఈజీగా అండి. బట్ స్ట్రెస్‌ని తగ్గించుకోవాలంటే మెడిటేషన్ చేస్తే వెంటనే తగ్గిపోతుంది. యోగా చేస్తే వెంటనే తగ్గిపోతుంది అంటే మెడిటేషన్, యోగా చేసే ప్రతి ఒక్కరికి అసలు స్ట్రెస్ ఉండకూడదు. కానీ మీరు గమనిస్తే చాలా మందిలో
ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత యోగా చేసినా స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటది. ఎందుకు? ఎందుకంటే మీ బాడీలో హార్మోన్స్ గాని బ్యాలెన్స్‌లో లేకపోతే మీరు ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత యోగా చేసినా, ఎంత మీరు కామ్‌గా ఉండాలని ట్రై చేసినా మీ మీ మీకు అది సాధ్యం కాదు. సో, మీ హార్మోన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ లెవెల్‌లో మీ బాడీలో ఉండాలి. హార్మోన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది హార్మోన్స్ అంటే సెక్స్ హార్మోన్స్ అనుకుంటారు. ఓన్లీ టెస్టోస్టెరాన్ లేకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవనుకుంటారు యాక్చువల్లీ. అవి కూడా డెఫినెట్‌లీ బ్యాలెన్స్‌లో ఉండాలి. వీటితో పాటు బాడీలో అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్‌లో ఉండాలి. అంటే మీకు ఆకలి కలిగించే హార్మోన్ గ్రెలిన్, ఆకలి తీరిందని చెప్పే హార్మోన్ లెప్టిన్, ఇంకా స్ట్రెస్ వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేసే హార్మోన్ కార్టిజాల్, ఇంకా మీకు మిమ్మల్ని బలంగా ఉంచేలా చేసే హార్మోన్ గ్రోత్ హార్మోన్, ఇంకా మీ బాడీలో ప్రతి సెల్స్‌కి ఎనర్జీనిచ్చే హార్మోన్ థైరాయిడ్. ఇలా 1, 2 కాదు చాలా హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ అన్నిటిని మనం బ్యాలెన్స్‌లోకి గాని తెచ్చుకోగలిగితే అసలు షుగర్ అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. సో, వీటిని ఎలాగ బ్యాలెన్స్‌లోకి తెచ్చుకోగలం? స్ట్రెస్ ఆఫ్‌కోర్స్ వీటిని మనం గాని బ్యాలెన్స్‌లో తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అదుపులో ఉంటుంది. ఆటోమేటిక్‌గా డయాబెటిస్ అనేది కూడా అదుపులో ఉంటుంది. సో, వీటిని మనం ఏ విధంగా కంట్రోల్‌లో తెచ్చుకోగలం? ఒకటండి. నేను ఇందాక చెప్పినట్టు వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేస్తే సెక్స్ హార్మోన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ లెవెల్‌లో ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ స్లీప్. స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పర్ఫెక్ట్‌లీ రోజుకి 7-8 గంటల స్లీప్ గాని లభిస్తే, లభించేలా మీరు చేసుకుంటే, మీకు ఈ ఒక్క స్లీపే మీ బాడీలో హార్మోన్స్ అన్నిటిని పర్ఫెక్ట్‌లై ఉండేలా చేస్తది. మొత్తం అన్నిటిని కూడా నార్మలైజ్ చేసి, మీ హార్మోన్స్‌ని బాగా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తది. సో, మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మీ డైట్ చాలా ఇంపార్టెంట్. మీరు చేసే వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పర్ఫెక్ట్‌గా గాని మీరు ఉంచుకోగలిగితే, మీ హార్మోన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండి, మీకు అటు డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. డయాబెటిస్‌తో పాటు డయాబెటిస్ కాంప్లికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో, అన్నిటిని కూడా ఇవి కంట్రోల్‌లో ఉంచుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ కాంప్లికేషన్స్‌లో మనకి నరాలు వీక్ అయిపోవడం ఉంటుంది. మజిల్స్ వీక్ అయిపోవడం ఉంటుంది. బోన్స్ వీక్ అయిపోవడం ఉంటుంది. ఈ నరాలు గాని, మజిల్స్ గాని, బోన్స్ గాని వీక్ అయిపోతే నిజానికి దాన్నే మనం ముసలితనం అంటాం. ముసలితనం అంటే నథింగ్ బట్ నరాలు వీక్ అయిపోతున్నా, మజిల్స్ వీక్ అయిపోతున్నా, మీకు ఎముకలు వీక్ అయిపోతున్నా, ఇవన్నీ కూడా ముసలితనానికి చిహ్నాలనమాట. ఈ 3 కూడా డయాబెటిస్ అని ఉందంటే చాలా స్పీడ్‌గా అవుతుంటది. మీకు ముసలితనం స్పీడ్‌గా వస్తది. మీ ఆయుష్ చాలా తగ్గిపోతుంటది. సో, డెఫినైట్‌లీ మీరు వీటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన పని డైట్ కరెక్ట్‌గా చూసుకోవడం అండ్ వర్కౌట్స్ రెగ్యులర్‌గా చేయడం అండ్ మీ స్లీప్ పర్ఫెక్ట్‌లీ ఉండేలా చేసుకోవడం. ఇంకా చాలా ఉంటాయి గానీ ఇవి మెయిన్. ఇవి గాని మీరు చూసుకోగలిగితే మీ డయాబెటిస్ చాలా ఈజీగా మీ కంట్రోల్‌లో ఉంటుంది.